గుడులు బడులు కూడా భద్రత లేకుండా పోయింది. ఆక్రమించే వాడిని వదిలిపెట్టి ఆక్రమించడానికి దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని మొత్తం తీసుకొని పోలీసులు కేసు నమోదు చేయడం, వాళ్ళని భయభ్రాంతులు చేయడం. స్కూలుకి సంబంధించినటువంటి స్థలాన్ని ఆక్రమిస్తే దాని మీద మొక్కుబడిగా కేసు పెట్టి వదిలేశారు తప్ప ఆ స్కూలుకి సంబంధించి దాన్ని తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి ఆలోచన కానీ లేదా దానికి సంబంధించి ఏవి చర్యలు తీసుకున్నారని చెప్పిన పోలీసులు ప్రశ్నిస్తే పోలీసుల దగ్గర సమాధానం లేక నీరు నమ్మేటువంటి పరిస్థితి ఏర్పడింది. పార్టీలకు అతీతంగా ఈరోజు వాళ్ళకి అండగా నిలిచి స్థానికుల యొక్క మనోభావాన్ని గౌరవించి దానితో పాటు ఇక్కడ దేవాలయ నిర్మాణానికి సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలో గుడులు బడులకు భద్రత కరువైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పొదలకూరు పట్టణం రామ్నగర్ గేట్ సెంటర్ కలువాయి రోడ్లో శ్రీ విఘ్నేశ్వర దేవస్థానాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. సోమవారం కొంతమంది వ్యక్తులు దేవస్థానం ప్రహరీ గోడను జేసీబీతో కూల్చివేసిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుడులు బడులకు కూడా భద్రత లేకుండా పోయిందన్నారు. నేను ఈ ప్రాంతవాసిగా నేను ఇక్కడ చదువుకున్న వ్యక్తిగా అవగాహన ఉందన్నారు. గుడికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్ ఉన్నా దౌర్జన్యంగా ప్రహరీ గోడ ధ్వంసం చేస్తే పోలీసులు మొక్కుబడిగా కేసులు పెట్టి వదిలేయడం భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తోందన్నారు. దేవస్థానం స్థలాలు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే గుడులు బడులు కాపాడి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి, దేవస్థానం కమిటీ సభ్యులు దేవరం అమర్నాథ్ రెడ్డి, మహేష్, వైసీపీ నాయకులు మారు వెంకటరామిరెడ్డి, దాదివతిన భాస్కర్ రెడ్డి, పముజుల శంకర్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటికి సంబంధించి స్థానికులందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి, దేవాలయం నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు అది ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా సంక్రమించింది, ఏ విధంగా అది ప్రభుత్వ భూమిగా ఉన్నది, ఏ విధంగా అది పబ్లిక్ పర్పస్కి ఉపయోగించుకోవడానికి ఇచ్చారు అనేటువంటి దాని మీద పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి. పాత తేదీతో ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి దానికి సంబంధించి ఇది మా భూమి అని చెప్పి దౌర్జన్యంగా అనేక సందర్భాలలో దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూల్చివేస్తూ దేవస్థానం గోడలు కూల్చివేస్తుంటే పోలీసులు రావడం, మొక్కుబడిగా తీసుకువెళ్ళడం, ఆ తర్వాత మరలా వదిలిపెట్టడం, మరలా జేసీబీలో వచ్చి కొత్త పగల కొట్టుకుంటా చివరికి వచ్చేటప్పుడు పూర్తిగా ఆక్రమించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చాను. నేను ఎస్పీ గారిని, పోలీసు అధికారులను అడిగేది, పోలీసులు మిమ్మల్ని లెక్క చేయకుండా పబ్లిక్ పర్పస్లో ఉన్నటువంటి స్థలాలని నేరుగా ఆక్రమించి దేవస్థానం నిర్మించుకోవాలనేటువంటి భక్తుల కోరికలను పక్కన పెట్టి వాళ్ళ మనోభావాన్ని గాయపరిచేటువంటి విధంగా ఆ స్థలాన్ని మేము ఆక్రమించి జీవితం ఉన్నట్టుగా ప్రవర్తిస్తే ఈ ప్రాంతం పట్ల, ఈ యొక్క స్థలం పట్ల ఏమాత్రం అవగాహన అనేటువంటి సోమిరెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళకి వంతపాడితే ఈరోజు ప్రభుత్వ భూములకి, దేవాలయాలకు సంబంధించి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి భూములకి రక్షణ కరువైతే ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు దేవుడి స్థానాలకు సంబంధించిన దేవాలయ భూములకు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు దేవాలయ భూములకు సంబంధించి చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించి కోర్టులో పలు తీర్పులు వచ్చాయి. ఆ తీర్పుల ఆధారంగా చూసినా ఎవరికి హక్కులు లేవు. ఇది పబ్లిక్ పర్పస్కి ఉపయోగించుకోవాల్సినటువంటి భూమి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దేవాలయం కట్టుకుంటాము అంటే ఆక్రమించే వాడిని వదిలిపెట్టి ఆక్రమించడానికి దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని మొత్తం తీసుకొని పోలీసులు కేసు నమోదు చేయడం, వాళ్ళని భయభ్రాంతులు చేయడం ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. మరలా ఈరోజు చెప్తున్నా, ఇది పబ్లిక్ పర్పస్కి సంబంధించినటువంటి స్థలం. ఎవరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పని దీనిని దక్కించుకోవాలనేటువంటి ఆలోచన చేసినా తప్పనిసరిగా మరలా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ స్థలం ఏదైతే ఉందో దీని మీద పూర్తి హక్కులు స్థానికంగా ఉండేటువంటి పబ్లిక్ పర్పస్కి ఉపయోగించుకునేటువంటి విధంగా, అదేవిధంగా భవిష్యత్తులో చెల్లుబాటు అయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే దేవాలయం నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి స్థానికులు కానీ, భక్తులు కానీ వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి వాళ్ళకి ఎక్కడ మనోవేదన కలగకుండా ఖచ్చితంగా ఈ స్థలాన్ని అనుకున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కోరుకున్నటువంటి విధంగా దేవాలయ నిర్మాణానికి అందరూ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసులు కూడా డిమాండ్ చేసేది, ఎవరైతే దౌర్జన్యంగా వచ్చి భూములను ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుని నివారించండి. నివారించకపోతే రాబోయేటువంటి రోజుల్లో కలిగేటువంటి శాంతి భద్రతలకు మీరే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.